హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని తినకూడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. అవి ఎలా అంటే స్పాటింగ్ అవ్వడం, కొంతమందికి బ్లీడింగ్ రిలీజ్ అవ్వడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడం, ఊరికేనే కొన్ని ఫాల్స్ పెయిన్స్ అనేది రావడం, అలాగే ప్రీ టర్మ్ డెలివరీ అవ్వడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. అది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేది తినకూడదు. సో అవి తింటే ఈ కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. సో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు, అలాగే తీసుకోవడం వల్ల వాటి నుండి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి బేబీకి అండ్ గర్భిణీ స్త్రీకి, సో ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నేను చాలా రకాల వీడియోస్ అనేది ఫస్ట్ నుంచి కూడా చేశాను. ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడాను మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి అనేది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి, అలాగే బేబీ గ్రోత్ పెరగాలన్నా ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్క డౌట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో తినకూడని ఫ్రూట్స్ అనేది కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్రూట్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రూట్స్ వచ్చేసరికి మొత్తం 8 రకాలు కానీ 7 రకాల ఫ్రూట్స్ అనేది తినకూడదు ప్రెగ్నెన్సీలో. అవి తీసుకుంటే కొన్ని కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. అది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ గ్రేప్స్. గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ గ్రేప్స్ తినడం వల్ల గర్భిణీ స్త్రీకి ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది కొంతమందికి వస్తుంది. అలాగే సిక్నెస్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఈ సిక్నెస్ వల్ల ఏంటంటే తీసుకునే ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా. సో ఆ సిక్నెస్ మెయిన్ బ్లాక్ గ్రేప్స్ అనేది అవాయిడ్ చేయాలి. సిక్నెస్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. తీసుకునే ఫుడ్ అనేది డైజెషన్ అనేది అవ్వదు. సో అదొకటి. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లాక్ గ్రేప్స్ పైన ఎక్కువగా కెమికల్ పౌడర్స్ అనేది ఎక్కువగా, అంటే వాటి గ్రోత్, అంటే బ్లాక్ గ్రేప్స్ యొక్క గ్రోత్ పెరగడానికి మార్కెట్లో వాళ్ళు ఏంటంటే కొన్ని రసాయనాలు యూస్ చేస్తారు. స్ప్రేస్ కొట్టడం, ఇట్లాంటివంతా యూస్ చేస్తారు. సో కాబట్టి వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అనేది బేబీకి మీకు ఇద్దరికి ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో మీరు ఈ బ్లాక్ గ్రేప్స్ అనేది అవాయిడ్ చేయండి. సో వాటి వల్ల కూడా కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే పైనాపిల్ తెలిసే ఉంటుంది కదా. పైనాపిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నొప్పులు స్టార్ట్ అయిపోతుంది అనుకోకుండానే. ఫాల్స్ పెయిన్స్ అంటారు కదా, ఈ ఫాల్స్ పెయిన్స్ అనేది అనుకోకుండానే నొప్పులు స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ పైనాపిల్ అనేది 8th మంత్ వరకు కూడా తీసుకోకూడదు. 9th మంత్లో తీసుకుంటే యూజ్ ఏంటంటే మనకి పెయిన్స్ స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి 8th మంత్ వరకు కూడా పైనాపిల్ అనేది అవాయిడ్ చేయాలి. ఆఫ్టర్ 9th మంత్లో మీరు తీసుకుంటే యూజ్ అంటూ ఏం లేదు, బట్ పెయిన్స్ కొంచెం రాని వాళ్ళు స్టార్ట్ అవుతాయి అంతే. సో అది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే పపాయ వల్ల ఏంటంటే కొంతమందికి స్పాటింగ్, లైట్గా బ్లీడింగ్ అనేది కంప్లీట్గా ఎక్కువగా రిలీజ్ అవ్వకపోవచ్చు, కొంచెం స్పాటింగ్ అవుతుంది. సో ఆ వన్స్ స్పాటింగ్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మిస్క్యారేజ్ అనేది అయిపోతుంది. సో దట్స్ వై డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పపాయాని అవాయిడ్ చేయమని డాక్టర్స్ కూడా చాలామంది సజెషన్ చేస్తారు. సో మీరు పపాయని కూడా అవాయిడ్ చేసేయాలి. అండ్ అవకాడో తినకూడదు, ఇంకా చాలా ఉంటాయి. పపాయ చెప్పాను కదా, అవకాడో కూడా అవాయిడ్ చేయాలి. అండ్ మామిడి పండు కూడా అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన బ్లాక్ గ్రేప్స్ అండ్ పుచ్చకాయ అంటారు కదా, వాటర్ మిలాన్ ఒకటి, పపాయ ఒకటి, పైనాపిల్, మామిడి పండు, అవకాడో. సో ఈ ఫ్రూట్స్ని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. సో తినవలసిన ఫ్రూట్స్ ఏంటంటే దానిమ్మ ఒకటి, యాపిల్ ఒకటి, నారింజ ఒకటి, బనానా ఒకటి. సో ఈ 4 ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి అనేది పెరిగి బేబీకి వాటర్ కంటెంట్ కూడా అంది, మీరు కూడా హెల్దీగా అవుతారు. కాబట్టి ఎక్కువగా తీసుకోవాల్సినవి నారింజ పండ్లు అంటారు కదా, ఆ నారింజ పండ్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువ తీసుకోవాల్సిన పండు ఏంటంటే ఆ నారింజ పండులే తీసుకోవాలి ఎక్కువగా. సో మిగతా ఈ దానిమ్మ, యాపిల్, బనానా, సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, అవన్నీ కూడా తీసుకోవచ్చు. తీసుకోకూడనివి ఓన్లీ మనకి పుచ్చకాయ అంటే అదే అండి, వాటర్ మిలాను, మామిడి పండు, అవకాడో, బ్లాక్ గ్రేప్స్, పపాయ, పైనాపిల్. సో ఇవి అవాయిడ్ చేయాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీటిని తీసుకుంటే స్పాటింగ్ అవుతుంది అండ్ నార్మల్గా పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, సిక్నెస్ వస్తుంది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా ఫుడ్కి వెళ్తే మనకి కెఫిన్ అంటారు కదా, కాఫీ, కొంతమంది కాఫీలు తాగుతారు కదా, కాఫీ టీలు. సో టీ అయితే ఓకే, కాఫీ తాగే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకి కాఫీలో కెఫిన్ అనే ఒక ప్రోడక్ట్ అంటే ఆ పదార్థం అనేది ఉంటుంది. ఆ కెఫిన్ అనేది మనం ఈ కాఫీ అంటే కెఫిన్తోనే కదా మనకి టీ, ఆ పొడితోనే కదా కాఫీ రెడీ చేసుకుంటాం. ఆ పొడిలో కెఫిన్ అనే ప్రోడక్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం తాగడం వల్ల ఏంటంటే బేబీ బ్రెయిన్ ఎదుగుదల అనేది అంతగా పెరగదు. అంటే ఇంకా బేబీ యొక్క బ్రెయిన్ అనేది ఇంకా లో, అంటే కొంచెం అంటే అంతగా ఎదుగుదల లేకుండా చేసేస్తుంది. ఈ కాఫీ తాగే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త. ప్రెగ్నెన్సీలో కాఫీని అవాయిడ్ చేస్తే చాలా మంచిది తాగడం కంటే. కాఫీకి బదులు టీ తీసుకుంటే బెటరు. సో టీ అంత ఎఫెక్ట్ అనేది ఉండదు బేబీ పైన, బట్ కాఫీ మాత్రం బేబీ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బేబీ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అనేది పెరగకుండా చేస్తుంది. కాబట్టి కాఫీని అనేది అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి పాశ్చరైజింగ్స్, అంటే చూడండి చీజ్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి పాశ్చరైజింగ్స్ అంటే. అంటే పెరుగు ఇలాంటివన్నీ కూడా కొన్ని సమ్ ఉంటాయి కదా, ఈ పాశ్చరైజింగ్ చేయలేనివంటి ఉంటాయి కదా, వాటిని తీసుకోవడం వల్ల కూడా ప్రమాదమే. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి పచ్చి గుడ్లు అలా అంటే ఉడకన బాయిల్డ్, అన్బాయిల్డ్ గుడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోకూడదు. వాటిని తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది గర్భిణీ స్త్రీకి. సో కాబట్టి ఎగ్స్ ఎవరైతే తీసుకుంటారో ఉడకబెట్టే తీసుకోండి. కొంతమంది ఉడకబెట్టకుండా కొంతమంది పచ్చిగుడ్లే తింటారు. సో అలా తీసుకోవడం వల్ల ఒక బ్యాక్టీరియా నేమ్ అనేది నాకు గుర్తు రావట్లేదు, బట్ ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది బాడీలో ఫామ్ అవుతుంది. దానివల్ల బాగా ఇన్ఫెక్షన్ అయ్యి ప్రెగ్నెన్సీలో బాగా ఫీవర్ ఎక్కువైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి, నార్మల్ ఎగ్స్ మాత్రం అసలు తీసుకోకండి. సో అది. ఇంకొకటి ఏంటంటే చికెన్ ఏంటంటే బాగా ఉడికించి, వాటర్లో ఉడికించి మాత్రమే తినాలి. హాఫ్ కొంచెం వేయించి అలాంటి చికెన్ కూడా వద్దు. తింటే దానివల్ల కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఎగ్స్ అనేది మంచిగా బాయిల్డ్ అవ్వాలి, చికెన్ కూడా బాగా బాయిల్డ్ అయిన చికెనే తీసుకోవాలి. సో ఇది మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ప్రెగ్నెన్సీలో చాలా రకాల వీడియోస్ అనేది చేశాను, ఫస్ట్ నుంచి కూడా చేశాను, చూడండి. సో అది చాలా రకాల వీడియోస్ అనేది చేశాను. మీకు ఫ్రీ టైం ఉండేప్పుడు ఖచ్చితంగా అన్ని వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.